క్రీమ్ బన్ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ క్రీమ్ బన్ తయారీకి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కిలో, చక్కెర 250 గ్రాములు, బేకింగ్ పౌడర్ 5 గ్రాములు, ఈస్ట్ 15 గ్రాములు, నూనె 120 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు, నీళ్ళు తగినన్ని. తయారు చేసే విధానం: మొదట మైదాపిండి, చక్కెర, బేకింగ్ పౌడర్ మరియు ఈస్ట్ వీటన్నింటిని మిషన్లో వేసి అందులో తగినన్ని నీళ్ళు మరియు నూనెను పోయాలి. తర్వాత మిషన్ ఆన్ చేసుకుని పిండి పక్కలకు అతుక్కోకుండా బాగా కలవడానికి ఈ విధంగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా 20 నిమిషాల వరకు కలుపుకోవాలి. పిండి మెత్తగా అయ్యిందా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. ఇలా మెత్తగా పిండిని కలిపిన తర్వాత నూనెను మిషన్లో వేసి మళ్ళీ 2 నిమిషాల వరకు కలుపుకొని పిండిని పక్కకు తీసుకోవాలి. వెయిట్ మిషన్ లేదా త్రాచును తీసుకుని సరిగ్గా 50 గ్రాములు ఉండేలా కట్ చేసుకోవాలి. అలా పిండి మొత్తాన్ని కట్ చేసుకుని వాటిని తీసుకుని ఈ విధంగా చేసి మళ్ళీ ఒక్కొక్క దానిని తీసుకుని అట్లకర్రతో ఇలా చేసి వాటిని బాక్సులలో ఒకదానికి ఒకటి తగలకుండా ఉంచాలి. తర్వాత ఆ బాక్సులను తీసుకుని ఓవెన్లో ఉంచుకోవాలి. అందులో వేడి 100 డిగ్రీలుగా ఉంచి 20 నిమిషాల తర్వాత బయటికి తీసుకుంటే బన్నులు తయారై ఉంటాయి. అరగంట తర్వాత ఈ బన్నులను బయటికి తీసుకుని వాటిని ఇలా తీసి దాని లోపల బయట క్రీమ్ను పూయాలి. ఆ విధంగా పూసిన వాటిపై గ్రీన్ ఫ్రూట్ లేదా రెడ్ ఫ్రూట్ను జల్లి ఒక్కొక్క బన్నును ఒక్కొక్క కవర్లో వేయాలి. ఇలా క్రీమ్ బన్ను తయారు చేసుకోవాలి. ఈ క్రీమ్ బన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో మళ్ళీ ఒకసారి చూద్దాం. మైదాపిండి 1 కిలో, చక్కెర 250 గ్రాములు, బేకింగ్ పౌడర్ 5 గ్రాములు, ఈస్ట్ 15 గ్రాములు, నూనె 120 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు, నీళ్ళు తగినన్ని.